అట్టహాసంగా ప్రతిష్టాత్మకంగా కూడా ఏర్పాటు చేస్తూ వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మహిళా మూర్తులందరికీ కూడా ఇందూరు యువతి స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా అవార్డులని ప్రదానం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే 2022 సంవత్సరానికి సంబంధించి కూడా ఈ అవార్డు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి కాసేపట్లో ఈ కార్యక్రమానికి ఆతిథ్యం వహిస్తున్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. వారి అమృత హస్తాలతో ఈనాటి అవార్డు గ్రహీతలందరికీ కూడా అవార్డులని ప్రదానం చేయడం జరుగుతుంది. దానికన్నా ముందు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అవార్డు గ్రహీతలందరికీ కూడా ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ద్వారా సాదర ఆహ్వానాన్ని శుభాకాంక్షల్ని తెలియజేస్తూ చక్కటి డెకరేషన్ సాంగ్తో మీ అందరినీ కూడా భక్తి సాగరంలో ఓలాడించడానికి చిరంజీవి భాస్కర్, శ్రీమతి శ్రీలత గారు మీ ముందుకు వచ్చారు. గట్టిగా చెప్పడంతో వారికి ఆహ్వానాన్ని పంపారు. वक्रतुंडाय गौरी तनयाय गजशानाय भालचंद्राय श्रीगणेशाय धीमहि तेजचिताय कालकमलाय गंधर्वप्रियकृते कादीन विग्रहाय गौरी हृदयनंदनाय गौरभानुसुताय गौरी गणेश्वराय एकदन्ताय वक्रतुंडाय गौरी तनयाय गजेशानाय बालचंद्राय श्रीगणेशाय एकदन्ताय वक्रतुंडाय गौरी तनयाय गजेशानाय बालचंद्राय श्रीगणेशाय
పోదుగా నీ గుండెలో పూచేది నీ శ్వాసగా నిలిచేది ఈ స్నేహం ఒకటేగా స్నేహాన్ని కన్న మిన్నా లోకాన లేదు తులతూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాని బంధువులున్నా నేస్తానికి సరికారన్నా మాయా మర్మం తెలియని చెలిమి ఎన్నడు తరగని పెందిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నీ పేరురా సందేహమే లేదురా స్నేహాన్ని కన్న విన్నా లోకాన లేదురా కడగా కనీరలాగా వీడిపోతురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదలు భేదము లేనిది నిర్మలమైన స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాన్ని కన్న మిన్నా లోకాన లేదురా కడతా కన్నీరలాగా వీడిపోతురా నీ గుండెలో నిలిచేది నీ శ్వాసగా చేరేది ఈ స్నేహం ఒకటేనురా జగమెత్తి ఈ చిన్నదాన్ని చూడకుంటే నాకు వెన్నెలేది ఎంతో చెప్పాలని మళ్ళీ మళ్ళీ ఇది దానిలో చూడు రాయభారాలే చెప్పబోతే మాట మౌనం ఎంతలో విలువై చేతో వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ కబురేది నాయనే తుమ్మెదై సన్నిధే చేరగా మళ్ళీ చచ్చి అల్లుకున్న రోజు దేహమున్న లేవు ప్రాణాలే నీవు కాదా నాకు ప్రాణం వాగలే బుగ్గలో సంధ్య మబ్బులెన్నొస్తున్నా
స్వాతి చినుకు తడపేది చవిలకి ఈ చిన్న కన్ను ఏదో అనగాలని వెళ్ళలేను ఉండలేను ఏమి కాదు దేవుడే కలిసొచ్చిన అమ్మాయిలాగా చూడలేదమ్మా పూర్ణ సంపదే అందించిన నువ్వించే దొరకదమ్మా నా రక్తమే ఎత్తించిన త్యాగాలనించునా నీ రుణమే తీర్చాలంటే ఒక జన్మైనా సరిపోదమ్మా నడిచేటి కోవెల నీవేలే గత 8 సంవత్సరాలుగా కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని నిష్ణాతులైనటువంటి మహిళా మనులకి అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఆ పరంపర 2011లో ఇందూరు యువత అసోసియేషన్గా యువజన సంఘంగా స్థాపించబడి నేడు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థగా ఎన్జిఓగా రూపుదిద్దుకొని దాదాపు 11 సంవత్సరాల పాటు నిజామాబాద్ జిల్లాలో అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్ని నిర్వహిస్తూ అందరి ఆదర అభిమానాలను పొందుతూ ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. నాటి నుంచి నేటి దాకా కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలతో ఎక్కడైతే అనాథలు, అభాగ్యులు, మతిస్థిమితాన్ని కోల్పోయినటువంటి అనామకులు ఎక్కడైతే ఉంటారో అలాంటి వాళ్ళ సమాచారం మాకు తెలియగానే ఇమీడియట్లీ మా టీం అందరం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి
అలాంటి మతి స్థిమితాన్ని కోల్పోయినటువంటి వాళ్ళ రోడ్ల మీద చూస్తే వాళ్ళు ఎలాంటి అవతారంతో కనపడతారో మనందరికీ కూడా తెలుసు. పెరిగిపోయిన గడ్డం, అట్టలు కట్టిన జుట్టు, మసివారినటువంటి బట్టలు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటేనే ఒళ్ళు జలకరిస్తుంది, ముక్కులు చెగిలిస్తూ ఉంటాయి. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సపర్య సేవలు చేయడం జరుగుతుంది. ఆ పెరిగినటువంటి గడ్డాన్ని తొలగించి సమాజంలో మన మనుషులుగా ఏ విధంగా అయితే తిరిగాడుతున్నామో వాళ్ళు కూడా సమాజంలో మనలాంటి మనుషులైన విధంగా తయారు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే రోడ్ల మీద ఎక్కడైతే అనాథలుగా చనిపోయినటువంటి మృతదేహాలు ఉంటాయో లీగల్ గా ఆ డెడ్ బాడీస్ ని పోలీస్ పర్మిషన్ తో మేమే తీసుకొని ఆ అనాథ శవాలకి కూడా అంత్యక్రియలు చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అలాగే ఎక్కడైతే ఎడ్యుకేషన్ ని డ్రాప్ అవుట్ అయినటువంటి విద్యార్థులు ఉంటారు, తల్లి ఉండి తండ్రి లేకుండా, తండ్రి ఉండి తల్లి లేకుండా ఎకనామికల్ బ్యాక్వర్డ్ ఉన్నటువంటి పిల్లలు ఎక్కడైతే ఉంటారో ఆ సమాచారం ఆ సంస్థకు తెలిస్తే అలాంటి పిల్లలు ఎక్కడి దాకైతే చదువుకుంటారో ఆ చదువుకునేటువంటి బాధ్యతను కూడా ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ భుజాల మీద వేసుకొని గత 11 సంవత్సరాల నుంచి కూడా బాధ్యతను తీసుకొని ముందుకు వెళ్తూ ఉంది అన్న విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. సమాజంలో యువత ఏ విధంగా ఉంది, సమాజంలో పరిస్థితులు రోజు రోజుకి ఏ విధంగా ఉన్నాయి మనం అందరం కూడా లేచి నుంచి రాత్రి దాకా దినపత్రికల్లో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో సమాజంలో ఎక్కడైతే మీడియా అవసరం ఉందో అక్కడ ఇందూరు యువత అసోసియేషన్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఇందూరు యువత స్వచ్ఛంద సేవ సంస్థ ఇలాంటి కార్యక్రమాల్ని ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంది. సమస్యకు సంబంధించినటువంటి పూర్తి డాటా అంతా కూడా మీకు ఇప్పుడు తెలియజేయడం జరుగుతుంది. మరో 5 నిమిషాల్లో మరో 2 అతిథులు కూడా మన సభా ప్రాంగణానికి చేరుకోబోతున్నారు. అప్పటి వరకు ఒక చక్కటి పాటతో మీ అందరినీ అలరించడానికి చిరంజీవి భాస్కర్ మీ ముందుకు వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో తనకి ఆహ్వానం. కార్యకర్తలకు మిగతా ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు మీ ముందు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ యొక్క రిపోర్ట్ను మీ ముందుంచబోతున్నాను. సేవా దృక్పథంతో మొదలై గత 11 యువజన సంఘం ప్రస్తుతం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థగా రూపుదిద్దుకున్నది. ఈ ఇందూరు శ్రీ మద్దుకూరి సాయిబాబు గారు, ఉపాధ్యక్షులుగా శ్రీ పసునూరి వినయ్ కుమార్ గారు,
అంబటి సతీష్ గౌడ్ గారు, పంచాల భాస్కర్ గారు, తొగర్ల సురేష్ గారు. ప్రధాన కార్యదర్శిగా శ్రీ సుభాష్ పద్మ గారు, కార్యదర్శులుగా వాలా బాలకిషన్, తాడూరి ప్రవీణ్, చాపల్వాల్ లక్ష్మీకాంత్, గజం అవినాష్ గారు. కోశాధికారిగా అనుముల క్రాంతికుమార్ గారు, న్యాయ సలహాదారులుగా శ్రీ రాజ్ కుమార్ సుబేదార్ గారు, గౌరవ సలహాదారులుగా శ్రీ చిట్టమెల హరిప్రసాద్ గారు, మాదగాని మారయ్య గౌడ్ గారు, కాసర్ల నరేష్ రావు గారు, దీవనపల్లి శ్రీనివాస్ గారు. గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ పండరి సత్యనారాయణరావు గారు, గైడి గంగారాం గారు, దారం గంగాధర్ గారు, ముసుకు రామేశ్వర రెడ్డి, లక్కంపల్లి సంజీవరావు గారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అంబోజీ హరిప్రసాద్ గారు, నరాల సుధాకర్ గారు, డాక్టర్ విజయభాస్కర్ గారు, అల్జాపూర్ దేవేందర్ గారు, కట్ట గోవర్ధన్ గారు. ఈసీ మెంబర్స్గా, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా దొడ్డికింది నవీన్ గారు, వినోద్ గారు, హర్షవర్ధన్ గారు, అమర్నాథ్ గారు, ఈ శ్రీనివాస్ గారు, ఆకాష్ గారు, మేకల పోచయ్య గారు, పోత్నకర్ సంధికర్ గారు, నరేష్ రెడ్డి గారు, సాయి తేజ గారు ఉన్నారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో మా సంస్థ ముందుంటుంది. స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమాలు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికలు కూడా మీ అందరి ముందుంచినటువంటి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ అధ్యక్షులు ముసుకు రామేశ్వర రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమంలో ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా మినిట్ టు మినిట్ కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాం. అనుకున్నటువంటి సమయంలో 15 నిమిషం జాప్యమైనందుకు అన్యోన్య తప్పుగా ఎవరు కూడా భావించొద్దు. హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ గురించి బహుశా ఇక్కడ మీ అందరికీ కూడా తెలుసు. గత 11 సంవత్సరాలుగా కూడా ఇలాంటి కార్యక్రమాన్ని హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహిస్తుంది. నిర్వహించేటువంటి కార్యక్రమాల ద్వారా ఎంతమంది కుటుంబాలు లబ్ధి పొందిని అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. గత 2 సంవత్సరాల క్రితం కరోనా సమయంలో ఎలాంటి భయభ్రాంతులకు గురయ్యామో మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. అలాంటి సందర్భంలో కూడా ఫస్ట్ వేవ్ లో 48 రోజుల పాటు కూడా మా సభ్యులందరూ కూడా మీరందరూ మీ ఇళ్లకు పరిమితమైన మా సభ్యులు ఎవరు కూడా ఇళ్లకు వెళ్లకుండా మార్నింగ్ టైం ప్రతిరోజు 350 మంది వలస కార్మికులకి భోజన వితరణ కార్యక్రమాన్ని చేయగా, సాయంత్రం సమయంలో ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ గా విధులు నిర్వహిస్తున్నటువంటి పోలీస్ సిబ్బంది కానివ్వండి, అలాగే పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాంటీబయాటిక్ మిల్క్ ని అందించినటువంటి హిస్టరీ ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థకి ఉంది. అలాగే సెకండ్ వేవ్ ఏదైతే ఉందో మనందరికీ కూడా తెలుసు. అలాంటి టైంలో కూడా 560 కుటుంబాలు ఎవరైతే కరోనా సోకినటువంటి కుటుంబాలు ఉన్నాయో డైరెక్ట్ గా ఆ కుటుంబాల దగ్గరికి మేమే వెళ్ళి వాళ్ళకి నెలకి సరిపడా 25 కిలోల రైస్ బ్యాగ్ తో పాటు నెలకి సరిపడా గ్రాసరీస్ ని కూడా అందించి వాళ్ళకి ధైర్యం చెప్పడం జరిగింది ఈ హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ. ప్రాణాలను తెగించి కూడా ఎక్కడైతే అత్యవసర పరిస్థితులు ఉంటాయో అలాంటి పరిస్థితుల్లో ఊతకర్రగా నిలుస్తుంది ఈ స్వచ్ఛంద సేవా సంస్థ. మరి దానిలో భాగంగానే మహిళల్ని కూడా గౌరవించుకోవాలి. ఆ గౌరవం ఎలా ఉండాలి అంటే మన ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లకి పెళ్లి చేసి బయటికి పంపించేటప్పుడు చెంచా కానుంచి మొదలుకొని బీరువా దాకా ఆలోచిస్తాం. అలాగే మనం చేసేటువంటి గౌరవప్రదమైనటువంటి సన్మానం కూడా వర్టబుల్ గా ఉండాలి అన్న ఆలోచనతో గత 8 సంవత్సరాల నుంచి ఇది 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. మరి 9 సంవత్సరాల ఈ పరంపర అదే విధంగా కూడా కొనసాగుతుంది. మహిళలకు ఎలాంటి గౌరవాన్ని అందించాలి అన్న ఆలోచనతో మహిళా చైతన్య అవగాహన కార్యక్రమాలతో పాటు ఇలాంటి
విశిష్టమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి మహిళలను గుర్తించి వారికి సన్మానాన్ని కూడా చేస్తుంది ఈ ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. అందుకు ఒకసారి కార్యవర్గం అందరికీ కూడా గట్టిగా చెప్పట్లతో మీ యొక్క బ్లెస్సింగ్స్ కానివ్వండి, మీ యొక్క ప్రోత్సాహం, మీ యొక్క ఆదరణ ఉంటే మరిన్ని కార్యక్రమాలు ఉధృతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుందనేసి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ముందుగా వేదిక మీదకి సభా అధ్యక్షత వహించవలసిందిగా ఇందూరు యువత అసోసియేషన్ గౌరవ సలహాదారులు, ఈనాటి కార్యక్రమ సభాధ్యక్షులు కాసర్ల నరేష్ రావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చెప్పడం సమక్షంలో ఆయన నిర్దేశకురాలు. ఆడది ఆదిశక్తి, పరాశక్తి, చైతన్య స్ఫూర్తి, అచంచల విశ్వాసానికి ఆడది ప్రతీక అంటారు. అలాంటి కోవలోనే ఉన్నారు నిజామాబాద్ నగర మేయర్ దండునీతి కిరణ్ గారిని మీ అందరి చెప్పడం సమక్షంలో సాధారణంగా. అలాగే ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారులు, మా వెన్నంటే ఉంటూ మా కార్యక్రమానికి రాజపోషకులుగా ఉన్నటువంటి చిట్టిమిల్ల హరిప్రసాద్ గారిని మీ అందరి చెప్పడం సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మరొక రాజపోషకులు ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ గౌరవ సలహాదారులు మారేగౌడ్ గారిని కూడా మీ అందరి చెప్పడం సమక్షంలో సాధారణంగా వేదికకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేసినటువంటి సాహిత్యంలో ఎంతో మంది యువ కవులను, యువ రచయితలను ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ వెన్నంటే ఉంటూ సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రముఖ కవి, రచయిత ఘనపురం దేవేంద్ర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి చెప్పడం సమక్షంలో సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఇలాంటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథురాలుగా విచ్చేసినటువంటి మా అందరి సుపరిచితురాలు డాక్టర్ త్రివేణి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మీ అందరి హర్షధ్వానాల మధ్య వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ముందుగా జ్యోతి ప్రకాశనంతో కార్యక్రమాన్ని ప్రారంభించడం మానవైంది కాబట్టి అతిథులందరి అమృత హస్తాలతో జ్యోతి ప్రజ్వలన మహారాజాయ నమః. ఓం స్వస్తి సామ్రాజ్య భోజ్య స్వరాజ్య వైరాజ్య పారమేశ్వర రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం సమత భర్యాయ ఈశ్య సర్వభౌమ సర్వాయుష తదా ధన్వై సముద్ర పర్యాంతాయ జరావది తదా దేశశోభో భీతో మరుతః ఆవిశత సగ్రామే విశ్వే దేవాసవాయితి దిగంబరాయ దిమహే తన్నో సాయినాథ్ ప్రచోదయాత్. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అతిథులందరూ వెలిగించినటువంటి ఈ ప్రకాశన వారందరి జీవితాల్లో కూర్చున్నటువంటి ఆత్మీయులైనటువంటి మహిళా మండలికి, సోదర సోదరులకి అందరికీ ఇందూరు యువత ఎన్జిఓ సంస్థ తరఫున స్వాగతం తెలియజేసుకుంటూ ఒక గొప్ప కార్యక్రమం సాయిబాబు, మా అధ్యక్షుడు సాయిబాబు ప్రకటించినారు. అయితే ఈ 15 నిమిషాలను ఈ చేయడానికి అందరం కృషి చేస్తామని ముందస్తుగానే మాట ఇస్తూ సభా కార్యక్రమానికి మరొకసారి స్వాగతం తెలియజేసుకుంటూ ఒక 2 మాటలైనటువంటి ఆది కాలంలో దైవత్వానికి, దానవత్వానికి ఎల్లప్పుడూ యుద్ధాలు జరిగేవి. ప్రతి సందర్భంలోనూ దైవత్వం పైచేయి సాధించేది. దానితో ఈ దానవత్వం, రాక్షసత్వం బాగా ఆలోచించి ఒక సవాల్ విషయం గల రాజులుగా రాక్షసత్వం పుడితే వారిని ఎలాంటి ఆయుధం పట్టకుండానే సంహరించినటువంటి దైవత్వమే శ్రీకృష్ణ కల్మషులుగా తయారు చేస్తారు. ప్రజలందరినీ రాక్షస ప్రవృత్తి గౌరవిస్తూ, పూజిస్తూ, సంభావిస్తున్నటువంటి సందర్భంలో మరి ఈనాడు మన మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానికి మా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ముందుకు రావడం, దానికి పూర్తి బాధ్యతను తీసుకొని సాయిప్రసాద్ గుప్తా గారు వారు ఈనాటి కార్యక్రమంలో విశిష్టాతిథిగా పాల్గొంటున్నారు. వారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అలాగే నిజామాబాద్ జిల్లా విద్యా చైతన్యానికి ఒక భూమికలాగా, ఒక పునాదిలాగా నిలబడి రేపటి యువ విద్యాతరాన్ని తయారు చేసినటువంటి వారు విద్యా దార్శనికులు మారేగౌడ్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాం. అట్లాగే
యువ కవి తేజస్సుల్ని ఎంతో మందిని తయారు చేస్తూ కవిత్వ రంగంలో నిజామాబాద్ని తెలంగాణ పరివ్యాప్తం చేస్తున్నటువంటి మా మిత్రుడు గణపురం దేవత గారికి సాదర స్వాగతం తెలియజేసుకుంటున్నాను. అలాగే తెలంగాణ విశ్వవిద్యాలయ కీర్తిని, మహిళా చైతన్యాన్ని దశదిశలా పరివ్యాప్తం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఒక గొప్ప గుర్తింపును తీసుకొచ్చినటువంటి వారు పరిశోధకురాలు, రచయిత్రి, కవయిత్రి డాక్టర్ బి త్రివేణి గారికి సాధారణంగా స్వాగతం తెలియజేసుకుంటున్నాను. ఇంతమంది అధిరత మహారథుల సమక్షంలో ఈ వేదిక సుసంపన్నమైంది. అలాగే కార్యక్రమానికి మంచి నివేదికను, మంచి ప్రారంభాన్ని ఇచ్చిన రామేశ్వరరెడ్డి సార్ గారికి, అలాగే సభను ఆశాంతం నిర్వహించడానికి సంసిద్ధులైన సాయిబాబుకి, అలాగే మా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా ఇంతవరకే పరిచయం చేసినారు కాబట్టి వారందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు మహిళా సేవా దీప్తులుగా తమ తమ రంగాల్లో విశేషమైనటువంటి సేవలు చేసి ఆ సేవలను ఒక దీపింపజేస్తూ వారి ఆ యొక్క జ్యోతులలో మరింత వెలుగుల్ని విరజిమ్ముతూ ముందుకు తెలిసినటువంటి సుమారుగా 27 మంది మహిళా మణులను ఈరోజు సత్కరించుకోబోతున్నాం. వారితో పాటు వచ్చినటువంటి వారి కుటుంబ సభ్యులకి, అలాగే వారి మిత్రులకి, శ్రేయోభిలాషులకి, అలాగే విద్యార్థులందరికీ కూడా పేరు పేరున మరొకసారి సభా వేదిక సాదర స్వాగత శుభాంజలిని తెలియజేసుకుంటూ, మహిళా దినోత్సవం అనగానే మనం ఈ మార్చి 8 ఆ ప్రాంతంలో అటు ఉన్నటువంటి రోజులనే కాకుండా ఇంటి నుంచి మొదలై మింటి దాకా కొనసాగినటువంటి గొప్ప మహిళా చైతన్యాన్ని మనం ప్రతిరోజు అవగాహన చేసుకున్నటువంటి సందర్భంలో మహిళల్ని గౌరవించడమే కాదు, వారిని పూజించడమే కాదు, గౌరవించడం కాదు, సమానంగా స్వీకరించాలనేటువంటి గొప్ప సందేశాన్ని ఇచ్చే విధంగా మరి 2-3 రోజుల నుంచి కూడా చాలా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కూడా కిరణ్ మేడం గారు నిన్నటి కార్యక్రమాన్ని ఇక్కడ ఇదే వేదిక మీద చేసినట్టుగా మనం చూసినాము. కాబట్టి అట్లాంటి సందర్భంలో ఈరోజు వేదికను ఏర్పాటు చేసుకున్నాం. ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నది, అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడతారు అక్కడ దేవతలు ఉంటారనేది నిజానికి ఆనాటి గొప్ప నానుడి. దాన్ని పూజిద్దాం, ఆ పూజలకు వారు సంపూర్ణ అర్హులు. అంతేకాకుండా ఇంకా ముందుకెళ్తే కంట నీరొలికిన ఇంట సిరులుండవని పోతనన్నారు. ఆ కావ్య గౌరవమైన అంటే ఇంట్లో స్త్రీ కన్నీరు వదిలితే అక్కడ సిరులు ఉండవనేటటువంటి విషయాన్ని తెలుసుకుని వారిని గౌరవిద్దాం. కానీ అందులో సరిపోదు, పూజించడంతోనే గౌరవించడంతోనే సరిపోదు. నిజానికి ఈరోజు అంటే ఆకాశంలో సగం అంటున్నారు కాదు, అవకాశంలో సర్వస్వంగా స్త్రీలు నిలబడినప్పుడే మరి సమాజం ఒక చైతన్యం ఉంటుంది. అందుకే ఏదో కవి ఈరోజు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మహిళా సేవా దీప్తులను అత్యంత ఘనంగా మనం సన్మానించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి డాక్టర్ కాసర్ల నరేష్రావు సార్ గారికి, ముఖ్య అతిథి నిండు కుమారి కిరణ్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. వేదిక అభిముఖంగా ఉన్నటువంటి ఇందూరు మహిళామణులు, అదేవిధంగా పెద్దలు, విద్యార్థులు అందరికీ నమస్తే. చాలా భారతీయతకి సంబంధించి మనం ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం. భారతదేశం కళాత్మకమైన దేశం, విభిన్న సంస్కృతులకు నిలమైన దేశం, ప్రపంచ దేశాలకే సంస్కృతిలో వచ్చబందిగా నిలిచినటువంటి భారతదేశం ముఖ్యంగా మాతృస్వామ్య వ్యవస్థ కలిగినటువంటిది. ప్రపంచంలో తూర్పు దేశాలన్నింటినీ మనము అవలోకనం చేస్తే ఈ తూర్పు దేశాలలో మాతృస్వామ్య వ్యవస్థ ఉంది. అదే మన తెలుగు ప్రాంతంలో కూడా మనము శాతవాహనుల కాలం నుంచి చూస్తే గౌతమిపుత్ర శాతకర్ణి రాజుల పేర్లన్నీ కూడా మాతృమూర్తుల పేర్లతోటే వెలుగుండేవి. అలా చూస్తే భారతదేశం ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థలో ఉన్న దేశం. ఎందుకు ఈనాడు పితృస్వామ్య వ్యవస్థ పురుషాధిపత్య సమాజంగా ఎందుకు వెలిగిపోతుంది, ఎందుకు ఆ స్థితిలోకి వెళ్ళిపోయింది అని చెప్తే, పడమర దేశాలన్నీ కూడా పితృస్వామ్య భావజాలంతోనే అవి వెలుగొందాయి. ఆ రాజరిక నేపథ్యంలోనే, ఆ రాజకీయ నేపథ్యంలోనే అధికారాన్ని చెలాయిపత్య భావజాలం అనేది రూపొందింది. అయితే ఈ ఈస్ట్ దేశాలకి, తూర్పు దేశాలకి ఏ విధంగా వచ్చింది ఆ భావజాలం, ఆ పితృస్వామ్యం అనేది మనం ఒక్కసారి ఆలోచిస్తే, ఎప్పుడైతే ఆ పడమర దేశాల నుంచి వలసలు మొదలయ్యాయో, రాజ్యాలను ఈ వలసలుగా మార్చుకుంటూ వారి ఆధిపత్యాన్ని చెలాయించాయో, అప్పటి నుంచి బానిసలుగా బతకడం,
ఆ బానిస తత్వంలోకే ఈ పితృస్వామ్య భావజాలం అనేది వచ్చేసింది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైతే 1900 సంవత్సరంలో క్లియర్ గా మనకు అనిపించింది ఏంటంటే ఆర్థిక వ్యవస్థలో వచ్చినటువంటి విభిన్నత, అందులో ముఖ్యంగా పారిశ్రామిక అభివృద్ధి ద్వారా వచ్చినటువంటి విభిన్నత. అప్పుడు మహిళలందరూ కూడా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా చైతన్యవంతమై ఉద్యమాలు చేయడం ప్రారంభించారు. 1908లో న్యూయార్క్ నగరంలో దాదాపు 15,000 మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాటం చేస్తూ ర్యాలీలు చేశారంటే మనం ఆలోచించుకోవాల్సిందే. అలాగే దీని యొక్క ఉద్దేశాన్ని చక్కగా దాని యొక్క చారిత్రక నేపథ్యాన్ని వారి పేరులో త్రివేణే కాదు, వారి మాట తీరులోను, వారి ఆలోచనలోను సాహిత్య బోధన, సాహిత్య పరిశోధన, హక్కుల సాధన, ఈ త్రివేణి సంగమం వారు కాబట్టి ఈరోజు మహిళా దినోత్సవం యొక్క నేపథ్యాన్ని, చారిత్రక నేపథ్యాన్ని చక్కగా సభ ముందుంచారు. అందుకని వారు 4 నిమిషాలు చెప్పినా కూడా ఏమనుకోలేదు. ఎందుకంటే వారి ఈ యొక్క ఔచిత్యం, సభాఔచిత్యం ఉంది కాబట్టి వారు చక్కగా చెప్పిన దానికి వారికి ధన్యవాదాలను, అభినందనలు తెలియజేసుకుంటూ మరి మరొక ఆత్మీయ అతిథిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ ఘనపురం దేవేందర్ గారు నిజామాబాద్ జిల్లా సాహిత్య రంగంలో కవులందరినీ ఏకతాటి మీదుగా నడిపించుకుంటూ ముందుకు తీసుకెళ్లడమే కాకుండా తెలంగాణ ఉద్యమంలోనూ, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోనూ మరి నిజామాబాద్ జిల్లా కీర్తిని రాష్ట్ర వ్యాప్తం, దేశవ్యాప్తం, ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మరి మిత్రుడు, ఆత్మీయ మిత్రుడు ఘనపురం కార్యక్రమ సందర్భంగా శుభాకాంక్షలు. ఎక్కడో చదివాను నేను, దేవుడంటే ఎవరు అంటే ప్రశ్నకు సమాధానం, ఎవరైతే హక్కులను వినియోగించుకోకుండా బాధ్యతలను నిర్వహిస్తారో వారే దేవతలు అని ఒక నిర్వచనాన్ని ఇక్కడ చదివాను నేను. ఆ నిర్వచనం చదివిన తర్వాత ఆ నిర్వచన నేపథ్యాన్ని పరిశీలించినప్పుడు ఒక సమాధానం దొరికింది. పురుషుడు మించినటువంటి దైవం. ఇవాళ అమ్మలందరినీ గౌరవించుకోవటం అనేటువంటిది హిందూ యువత స్వచ్ఛంద సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఒకటి కాబట్టి కార్యనిర్వాహకులకు సహకరించిన పెద్దలందరికీ కూడా స్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఈనాడు అవార్డు ఫంక్షన్ కాదు ఇది, మేమందరం కూడా తల్లుల్ని గౌరవించేటువంటి కార్యక్రమం చేశాం కాబట్టి ఆ గౌరవాన్ని పొందుతున్నటువంటి తల్లులందరికీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కారం తెలియజేస్తూ 10 కాలాల పాటు ఈ సంస్థ కొనసాగేటట్టు మీ అందరూ ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ప్రజా సంస్థలకి, సేవా సంస్థలకి అండదండగా నిలబడుతున్నటువంటి వారు, మాటల్లో తక్కువ చేతల్లో ఎక్కువ అన్నట్టుగా ముందుకెళ్ళేటటువంటి మా చిటిమేల హరిప్రసాద్ గుప్తా గారు, మా సంస్థకి గౌరవ సలహాదారులు వారు, వారిని ఈ సందర్భంగా సందేశాన్ని అందించాల్సిగా ఆహ్వానిస్తారు. హిందూ స్వచ్ఛంద సేవా సంస్థగా కొత్తగా రూపొంది గత హిందూ యువత అసోసియేషన్ నుండి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థగా కొత్తగా రూపొంది పురుడు పోసుకొని మొట్టమొదటి కార్యక్రమం ఈ మహిళా దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. జగతికి మూలం అమ్మ, అమ్మ లేనిదే జగతి లేదు. అందులో ఈ మహిళా దినోత్సవం శుభ సందర్భంగా ఈనాటి కార్యక్రమానికి వచ్చేసినటువంటి వేదికను అలంకరించినటువంటి మన నగర ప్రథమ పౌరురాలు గౌరవనీయులు మేయర్ గారు శ్రీ నీతు కిరణ్ మేడం గారు, మరియు కవి రచయిత శ్రీ త్రివేణి మేడం గారు, మరియు విద్యా సంస్థల అధినేత, సమాజానికి వెలుగునిచ్చే వ్యక్తి, ఇప్పించే మార్గదర్శకులు శ్రీ మాలయ్య గౌడ్ గారు, ప్రముఖ కవి ఘనపురం దేవేందర్ గారు, ఈ యొక్క హిందూ స్వచ్ఛంద సేవా సంస్థని ఈ స్థాయికి తేవడానికి పూర్తిగా అంకితమైపోయి ఈ సేవ చేస్తున్నటువంటి సాయిబాబాకు సదా మనమందరము మార్గదర్శకంగా ఆయన వెన్నంటి ఉండాలని ఈ సందర్భంలో తెలియజేస్తూ, మదర్ తెరీసాకు ఆదర్శంగా ఆయన చేస్తున్నటువంటి సేవల్లో ప్రతి వారు నిస్వార్థంగా సేవలు అందించడానికి ఆయనకు అన్ని విధాలుగా తోడ్పడాలని చెప్పి నేను తెలియజేస్తూ, వారు చేసే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ ఈ వేదికకు వచ్చినటువంటి వారు సభ్యులుగా చేరి ఆయన చేసే కార్యక్రమాలకు చేదోడుగా ఉండాలని తెలియజేస్తూ, ఈనాటి
ఈ కార్యక్రమం సందర్భంగా ఈనాడు హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ఈనాడు అవార్డులు అందజేస్తున్నటువంటి శుభ సందర్భంలో అవార్డు గ్రహీతలందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ గత జరిగే ముందు స్వచ్ఛంద సేవ కార్యక్రమాలలో హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా స్వచ్ఛంద సేవ చేసినటువంటి వారిని కూడా గుర్తించే పద్ధతిలో స్త్రీలు కూడా ఈ స్వచ్ఛంద సేవా సంస్థలో పాల్పంచుకోవాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ యొక్క హిందూ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీరందరూ గుర్తించి ఏదో రకంగా మీరు కూడా మీ తోచినంత సహకరించాలని చెప్పి నేను మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసి మీ అందరికీ నా అభినందనలు తెలియజేస్తూ సదా ఈ యొక్క హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారికి నా ఇళ్ళవేళలా నా సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ నా యొక్క శుభాభినందనలు తెలియజేస్తున్నాను. సేవలు చేయడానికి వారు సంసిద్ధులైనారు. వారి వెనుకంట పూర్తి కార్యవర్గం ఉంటుంది. అట్లాగే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఇదివరకు అనుకున్నట్టుగా వేలాది మంది ప్రతినిధులు కాబట్టి మీరు కూడా ఈ యొక్క సంస్థకి చేదోడు వాదోడుగా నిలబడాలని ఒక సంస్థ యొక్క గౌరవ సలహాదారులుగా చక్కటి సందేశాన్ని, స్ఫూర్తివంతమైనటువంటి సందేశాన్ని అందించినారు శ్రీ చిటిమెల హరిప్రసాద్ గుప్తా గారికి సాదర ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ నీతు కిరణ్ మేడంకి మరియు ఇందిరా ప్రిన్సిపల్ గారికి, త్రివేణి మేడంకి, మారయ్య గౌడ్ గారికి, గణపురం దేవేంద్ర గారికి, చిటిమల్ల గుప్తా గారికి అండ్ సభాధ్యక్షుడు వహిస్తున్న మన కాసల నరేష్ రావు గారికి, ఇందూరు యువత అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న మధుకూరి సాయిబాబా గారికి అండ్ వచ్చిన ప్రతి ఒక్క స్త్రీమూర్తికి మరియు వారిని ప్రోత్సహిస్తూ అటెండ్ అవుతున్న పురుషులకి కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ప్రతి సంవత్సరం మనము మహిళా దినోత్సవం అనేది చేసుకుంటూ ఉంటాము. ఈ ఇయర్ కూడా ప్లాన్ చేశారు. సో కంటిన్యూస్ జరుగుతూ ఉన్నాయి. దాంట్లో సాయిబాబా గారు అరేంజ్ చేసిన ఒక ప్రోగ్రామ్. కానీ ఏ ప్రోగ్రామ్కి అటెండ్ అయినా అది ఒక మీటింగ్ లాగా అనిపిస్తుంది. కానీ మీ ప్రోగ్రామ్కి అటెండ్ అయితే ఒక కవి సమ్మేళనంలో పాల్గొంటున్నట్టు అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా సాహిత్య విలువలతో మాట్లాడతారు. మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ కానీ జ్ఞానం కానీ ఇంకా వేరే దగ్గర అంత ఎక్కువగా కనపడదు. సో మీరందరూ కూడా ఒక ప్రొఫెసర్స్తో మాట్లాడుతున్నట్టుగా, ఒక రీసెర్చర్స్తో మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. అండ్ వచ్చిన ప్రతిసారి ఎలా మాట్లాడాలి, ఏమి గ్రహించాలి మీరు మాట్లాడుతున్న దాంట్లో అనేది నాకు మైండ్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది. సో ఆల్వేస్ ఐ ఎంజాయ్ టు కమ్ టు యువర్ ప్రోగ్రామ్. చూస్తాం, అది అమ్మ కావచ్చు, అమ్మమ్మ కావచ్చు, లేకపోతే డెలివరీ చేసిన లేడీ డాక్టర్ అవ్వచ్చు, లేదా ఆయమ్మ అవ్వచ్చు, ఏఎన్ఎం అవ్వచ్చు, ఆశ అవ్వచ్చు. ఎవరైనా మీరు ఈ ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పుడు మిమ్మల్ని మనస్ఫూర్తిగా వెల్కమ్ చెప్పేది మటుకు ఒక మహిళని. సో మీకు అంత బెస్ట్ విషెస్ చెప్పడం మూలంగా అప్పటి నుంచే మీ జీవితంలో ఒక ఆనందం ప్రారంభించవచ్చు. అటువంటి తల్లిని మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు సమాజంలో సాయిబాబా గారు చేసే పనుల్లో ముఖ్యంగా ఈ పని మటుకు చాలా నాకు హార్ట్ టచింగ్గా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఎంతోమంది అటువంటి తల్లినే మనం ఏం చేస్తామంటే పట్టించుకోకుండా రోడ్డు మీద వదిలేయడం, తిండి తిప్పలు లేకుండా చూసుకోవడం. సో అటువంటి పరిస్థితులు కూడా మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. అటువంటి తల్లులని సాయిబాబా గారు లాంటి వాళ్ళు, వాళ్ళ టీము రెస్క్యూ చేయడము, వాళ్ళకి కావాల్సిన ఫిట్నెస్ నుంచి బయటకు తీసుకొచ్చి వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే మీరు చేస్తున్న ఉమెన్స్ డే అనేది ఈ ఒక్క రోజుకే మీ సేవ అనేది లేదు, సంవత్సరం మొత్తం కూడా మీ సేవలు అందుతూనే ఉన్నాయి. అండ్ మరి ఒక విషయం ఏంటంటే మీరు చేస్తున్న సేవల్లో కూడా రిజర్వేషన్స్ లేకుండానే
60% విమెన్కే చేస్తున్నారు. ఇక్కడ మీరు రెస్క్యూ చేసిన వాళ్ళగా మేము అప్లై చేస్తున్నప్పుడు వివక్షతకి గురవుతున్న వాళ్ళు ఎక్కువగా మనము మహిళా మూర్తులనే చూస్తున్నాం, మాతృమూర్తులనే చూస్తున్నాం. ఎందుకు అంటే మేబీ పురుషులకి ఒక ఫైనాన్షియల్ అధికారత ఒక ఉండడం, ఆర్థిక స్వతంత్రం స్వావలంబన ఉండడం మూలంగా కావచ్చు. ఎక్కువగా తండ్రిని ఎవరు బయటపడేయడానికి ఇష్టపడరు. తల్లి ఎప్పుడైతే తన శక్తి ఉంటుందో అప్పుడు వరకు తల్లిని ఇంట్లో వాడుకొని వంటలు చేయించుకొని పిల్లల్ని పెంచుకొని అన్నీ అయిపోయిన తర్వాత తనలో ఎప్పుడైతే డెఫినెట్లీ మనల్ని కూడా చాలా బాగా చూసుకోవడానికి, తల్లిని కూడా రెస్పెక్ట్ ఇవ్వడానికి పిల్లలు ముందుకు వస్తారు. సో ఇది ఈ దిశగా మనం పోరాడాల్సి ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటిదంటే ఇందూరు యువత చేస్తున్న కార్యక్రమాలలో ఇక్కడ నుంచి అటు ఇందూరు వనితా విభాగం కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే మీరు చేసిన వనితలు కూడా రీచ్ అవుతున్నాయి, కానీ దాని మీద ఫోకస్ పెడితే అండ్ ఎన్నో సమస్యలు మహిళలు అనుభవిస్తున్న ఎన్నో ప్రాబ్లమ్స్ మన దృష్టికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇంత మంచి టీము, ఇంత మంచి సోషల్ రిఫార్మర్స్, వర్కర్స్ ఇంతమంది ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ మహిళలు అనుభవిస్తున్న ఆ ప్రాబ్లమ్స్కి మనం ఏదో ఒక సొల్యూషన్ ఇవ్వడానికి వీలు పడుతుంది. సో ఈ దిశగా కూడా ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది. స్మాల్ సజెషన్. బట్ చిన్న చిన్న పిల్లలు మనం చూసినాం, చిన్న పిల్లలు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా అబ్యూస్తో వస్తూ ఉన్నారు. ఒక 7 ఏళ్ల పిల్ల సెక్షువల్ అబ్యూస్తో రావడం, అటువంటి పిల్లల్ని హ్యాండిల్ చేయడం. సో ఇవన్నీ కూడా చాలా కష్టమైనవి. మనం ఇంకా ఏ సమాజంలో బతుకుతున్నాం, ఇంకా ఎన్నేళ్ళు వెనక్కి వెళ్తున్నామా ముందుకు వెళ్తున్నామా అర్థం కాని పరిస్థితిలో ఉంది. ఇక్కడ మేము గ్రౌండ్లో ఉన్నాం కాబట్టి, ఫీల్డ్లో చూస్తున్నాం కాబట్టి, ఆ వచ్చే చంటి పిల్లల్ని కూడా మేము హ్యాండిల్ చేస్తున్నాం కాబట్టి చాలా బాధాకరమైన విషయాలు మనకి తెలుస్తూ ఉన్నాయి. అటువంటి వారిని మనం ఎలా చేయగలం? సోజర్గా కౌన్సిలింగ్ అనేది ఒకటి డెఫినెట్లీ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఈరోజు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు అన్నీ చేస్తున్నారు, వృద్ధుల్ని ఆదుకుంటున్నారు, అనాథలను ఆదుకుని గ్రాసరీస్ ఇస్తున్నారు. సో ప్రతి ఒక్కటి చేస్తున్నారు, కానీ ఒకటి మనం మిస్ అవుతుంది ఏంటంటే సమాజంలో కౌన్సిలింగ్ అనేది మనకు మిస్ అవుతా ఉన్నాం. ఎప్పుడైతే మనము ఆ దిశగా మనము ప్రయత్నిస్తామో, లేదా విలేజెస్లో మనము ఇంతకుముందు చూసేవాళ్ళము, రచ్చబండ దగ్గర కూర్చొని పాతకాలంలో కూర్చొని చాలా మాట్లాడుకునేవాళ్ళు. సో ఎవరెవరు అండ్ వేతనాలు అవన్నీ చేస్తాం, కానీ మానసిక పరివర్తన, సామాజిక విప్లవం అనేది తెచ్చినప్పుడే నిజమైన మహిళా ఎవరైతే నేర ప్రవర్తన కలిగి ఉంటారో అటువంటి వారిని మనం ముందే గుర్తించినట్లయితే ఇటువంటి క్రైమ్స్ జరగకుండా మనం అడ్డుకోవచ్చని అదొక ఐడియా. అండ్ ఆల్వేస్ మనం ఇంకా మా సిస్టర్స్ ఇంతమంది వచ్చి కూర్చున్నారు. సో వాళ్ళ గురించి కొంచెం చెప్తే దే విల్ ఫీల్ హ్యాపీ. ఈ కోవిడ్లో ప్రతి ఒక్కళ్ళ సేవలు మనము మరపురాని సేవలు అందించారు. హెల్త్ సెక్టర్ అయితే 5 ప్లేస్లో కూర్చోబెట్టారు. సో అటువంటి హెల్త్ సెక్టర్లో నర్సింగ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు ముఖ్యమైన పాత్ర వహించారు. ఎందుకంటే పేషెంట్ దగ్గరగా ఉండి ట్రీట్మెంట్ని మానిటర్ చేసుకుంటూ, ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటూ, పీపీఈ కిట్స్ వేసుకొని 2 సమ్మర్స్లో పీపీఈ కిట్ వేసుకొని వెళ్ళడం అనేది సామాన్యమైన విషయం కాదు. డీహైడ్రేట్ అయిపోతున్నా కానీ వారి ఆరోగ్యాన్ని పక్కన పెట్టి ప్రజా ఆరోగ్యంలో ముందు వరుసలో ఉన్న మా నర్సింగ్ స్టాఫ్స్ అందరికీ కూడా ఈ వేదికపై నుంచి శిరస్సు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినందుకు, ఇంత మంచి ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినందుకు ఇందూరు యువత టీం మొత్తానికి, ఆ టీంలో వెనకొండి నడిపిస్తున్న ప్రముఖులందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది మేము నేర్చుకుంటాను ఇక్కడ కవులతో, ఇది కవి సమ్మేళనం. కానీ ప్రతి సందర్భంలో మీతో కలిసి ఎన్నో సభావేదికలు నేను చూసినప్పుడు మీరు మాట్లాడిన తర్వాత ఖచ్చితంగా ఏదో కొత్త విషయాన్ని మేము నేర్చుకుంటాం, సభ నేర్చుకుంటుంది, అతిథులు నేర్చుకుంటారు. ఈ రోజు కూడా చక్కటి స్ఫూర్తివంతమైన విశిష్టాత్మక సందేశం. ఎన్ని అంశాలను
మీరు ఉటంకించుకుంటూ ముందుకెళ్ళినారంటే చాలా విషయాలు నిరంతర సేవ చేసే ఈ స్వచ్ఛంద సేవా సంస్థ హిందూ యువత నిజానికి ప్రతిరోజు మహిళా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్టుగానే చెప్తున్నారు. నిజంగానే ఎంతో మంది మహిళలను చేరదీసి, అనాథల్ని చేరదీసి, అభాగ్యుల్ని చేరదీసి వాళ్ళ రకరకాల పరిచర్యలు చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ మీరు చెప్పిన మాట చాలా స్ఫూర్తిదాయకమైన. అలాగే సమాజంలో ప్రస్తుతం కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ పితృస్వామ్య మాతృస్వామ్య అనుకున్నట్టుగా అక్కడ ఎందుకు అమ్మల్ని వెలివేస్తున్నారు, అమ్మల్ని ఎందుకు బయట పంపిస్తున్నట్టు ఆర్థిక స్వావలంబన లేకపోవడమే కారణం అంటూ అట్లాంటి దాన్ని సాధించుకోవాలనే చక్కని స్ఫూర్తిని అందించినారు. అలాగే ఇందూరు యువత, ఇందూరు వనిత కూడా మారమన్నారు. నిజానికి మాకు విభాగం ఉంది, ప్రత్యేకంగా మహిళా విభాగం ఉంది మేడం. వారి ఆధ్వర్యంలో చాలా చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఈ అనాథుల దగ్గరుండి స్నానాలు చేయించడం కానీ, దగ్గరుండి బట్టలు మార్చడం కానీ, దగ్గరుండి వారికి అనేక రకాల సపర్యలు చేయడంలో వారు ముందుంటారు. ఆ విభాగం ఉంది, దాన్ని ఇంకా మరింత పరిపుష్టం చేసుకుంటామని తెలియజేసుకున్న తర్వాత చక్కటి సందేశాన్ని ఇచ్చినారు. నిజానికి ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క సమాజంలో ఏది కరువవుతున్నది అంటే మనుషుల మధ్య మానవ సంబంధాలు కరువవుతున్నటువంటి క్రమంలో ఆ నేరాలన్నీ పెరిగిపోతున్నాయి, నేర ప్రవృత్తి పెరిగిపోతుంది. ఈ సెల్ ఫోన్ వ్యామోహంలోనూ ఇతరత్ర మీడియా కవులుగా, కళాకారులుగా, వైద్య రంగంలో ఉన్న అందరినీ ఈ కరోనా సందర్భంలో ప్రతిసారి గుర్తించుకున్నాను. నేను రాసిన కట్టడి అనే పుస్తకాన్ని వైద్యులకి, ముఖ్యంగా ఈ ప్రాథమిక స్థాయిలో పనిచేసిన వారికి, పోలీసులకి, పారిశుద్ధ కార్మికులకి అంకితం చేయడం జరిగింది. అంటే వారి యొక్క సేవల్ని అనునిత్యం గమనిస్తుంటారు. చెప్పే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ మరి ఈ వేదిక నుంచి వారిని కూడా అభినందన తీరు అద్భుతం మేడం. ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారి గట్టిగా చెప్పడంతో మనం ప్రతిమరాజు గారికి మన యొక్క ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి ఈనాటి మరొక విశిష్ట అతిథి గారు డాక్టర్ ఇందిరా మేడం గారు. వీరు 6 సంవత్సరాలుగా ఈ వైద్య కళాశాలకు ప్రిన్సిపల్గా సేవలు అందించడం మాత్రమే కాకుండా అడిషనల్గా ఆహ్వానిస్తారు. సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నిజామాబాద్ గారికి, డాక్టర్ త్రివేణి గారికి, నరేష్ గారికి, ఇది మనకి అవసరం లేదు, మన పని మనం చేసుకుందామని వెళ్ళిపోయే రోజులు ఇవి. అక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒకరు పడి ఉన్నా సరే, ఒక అనాథలు అక్కడ ఎవరైనా బాధపడుతున్నా సరే, ప్రతి ఒక్కరిని కూడా మనకి అవసరం లేదు, మనం ఎందుకు దీంట్లో ఇన్వాల్వ్ అయినామంటే మనకు అవుతుంది అనుకునే ఈ రోజుల్లో ఇందూరు యువత ప్రతి ఒక్కరిని ఆదరించి వాళ్ళందరినీ కూడా కంఫర్టబుల్గా చేసేదాన్ని బట్టి కూడా ఇందూరు యువత అభినందిస్తున్నాను సార్. ఇక్కడ ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఇంతమంది మహిళా మనులను పిలిచి ఇక్కడ చేస్తున్న దాన్ని బట్టి కూడా అభినందిస్తున్నాను. ఇంటి నుంచే మొదలవ్వాలి. మనకి ఇంట్లో ముఖ్యంగా మనం పిల్లల్ని పెంచేదాన్ని బట్టి ఇక్కడున్న సహోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనం ఇంట్లో తల్లిని ఎలా గౌరవిస్తున్నాము, అలాగే భార్యని ఎలా గౌరవిస్తున్నాము. అమ్మాయి అబ్బాయి అన్నప్పుడు మనం సమానంగా పెంచుతున్నామా, లేకపోతే ఇద్దరిని కొడుకంటే ఎక్కువగా, పిట్టంటే తక్కువగా చూస్తున్నామా? అట్లాంటివి ఇవన్నీ కూడా మనం ముందు అవుతుంది. ఇప్పుడు సంవత్సరాలుగా చూస్తున్నాను, అమ్మాయిలను కూడా ఈ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్గా ఉండి ముందు ఇది ఆటోమేటిక్గా మనకి ఈ సమాజంలో ఈ జెండర్ ఈక్వాలిటీ అనేది వస్తుంది. ఈ యొక్క ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే యొక్క క్రమంగా అలవాటు అయిపోతుందని, అట్లా సమానత్వ భావం ఇంటి నుంచి సాధించాలనేటువంటి చక్కటి చూశారు. అంటే మనం ఏది చేస్తామో, ఆచరణలో చూపిస్తామో, అది ఖచ్చితంగా తర్వాతి తరం మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అట్లాంటి ఉంటుంది కాబట్టి ఆచరణలోనే మన యొక్క ఆదర్శాలని చూపించాలనే మంచి సందేశాన్ని ఇందిరా మేడం గారు అందించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక చిన్న అంటే ఈ సందర్భంగా, ఈ వివక్ష సందర్భంగాను, తర్వాత ఇప్పుడు ప్రస్తుత సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల సందర్భంగాను గుర్తొచ్చిన చిన్న మేడం గారు మాట్లాడిన ఒక చిన్న మినీ కవిత గుర్తొచ్చింది. వాడు ఎప్పుడు అమ్మను సతాయించేవాడే, వాడు ఎప్పుడు అమ్మను సతాయించేవాడే, చిన్నప్పుడు అన్నం తినక ఇప్పుడు అన్నం పెట్టక. ఆ పరిస్థితి రాకూడదు. ఎవరికి కూడా మాతృమూర్తుల్ని గౌరవించడం కాదు, పూజించడమే కాకుండా వారిని కలుపుకుంటూ పోయేటటువంటి స్వభావం, ఆరోగ్యకరమైన సమాజం రావాలని ఆశిస్తూ, మరి ఈ కార్యక్రమానికి మనం అతిథుల సందేశాల్లో చివరి అంకంలోకి వచ్చినాము. అది ముఖ్య అతిథి సందేశం. ముఖ్య అతిథి సందేశం నగర మేయర్ గారు శ్రీమతి దండు నీతి కిరణ్ గారు అందిస్తారు. వారి
సందేశం చాలా ప్రత్యేకంగా ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే వేదికలు మారినప్పుడల్లా వారి యొక్క అనుభవం, వారి యొక్క అపారమైనటువంటి జ్ఞానాన్ని, వారి యొక్క ఆలోచనలను సరికొత్తగా ఆవిష్కరించడం ప్రతి సందర్భంలో గమనిస్తూ ఉంటాం. మరి ఈనాటి ఈ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని మహిళా సేవ 2 అక్షరాల ప్రేమ నీ గర్భగుడిలో పురుడోసుకున్నది మానవ చిరునామా. అందరికి అర్థమయ్యే ఉంటుంది. మనిషి అనేవాడు అమ్మ గర్భం నుంచే, గర్భాలయం నుంచే ఉద్భవించడం అనేది అందరికీ తెలిసిందే. అంటే సమాజం నిర్మాణం కావాలి అంటే ఒక మనిషి కావాలి. సమాజం అంటేనే మనుషులు, మనుషులు అంటేనే సమాజం. ఆ సమాజం ఒకటి నైతిక విలువలతో పెరిగి తల్లిదండ్రుల దగ్గర చక్కటి జ్ఞానాన్ని పొంది మరి వాళ్ళంటూ ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఇంత చక్కటి కార్యక్రమాలు, ఎందుకంటే వాళ్ళు పెద్దగా వయసున్న వాళ్ళే కాదు, అయినా కూడా వాళ్ళు 10 మంది అందరి దగ్గర సలహాలు తీసుకుంటూ పెద్దవాళ్ళ దగ్గర చక్కగా ఒక టీంని ఏర్పాటు చేసుకొని మరి గత 11 సంవత్సరాల నుంచి ఇలాంటి చక్కటి సేవా కార్యక్రమాలు, సమాజానికి పనికొచ్చేటువంటి కార్యక్రమాలు, అలాగే మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎన్నో రకాలుగా వారికి తోచిన విధంగా చక్కగా ముందుకెళ్తా ఉన్నారు. మరి ఈరోజు కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ చక్కటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి పెద్దలు నరేష్ అన్న గారు, హరీష్ ప్రసాద్ అన్న గారు, మారయ్య గారు, గంగా తమ్ముడు, ఇందిరా మేడం గారు, అలాగే ప్రతిభ మ్యామ్, త్రివేణి గారు, అలాగే ఎదురుగా ఉన్నటువంటి మా సోదరీమణులు, సోదరులు, గవర్నమెంట్ స్టాఫ్ అందరూ, నర్సెస్, అలాగే నవనీత అక్క గారు, మీడియా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారం. చివరిగా మాట్లాడేసరికంటే నాకు చెప్పడానికి ఏమి ఉండదండి. అందరూ కూడా చాలా బాగా మాట్లాడారు, చాలా చెప్పారు కూడా. నేను చెప్పేది ఒక 2 మాటలు. మనకు మహిళా సాధికారతని మనం మహిళా దినోత్సవం అప్పుడు తప్పకుండా దాని గురించి చర్చించుకుంటాం. మహిళకు చిన్నప్పటి నుండి కూడా మనము ఒక భావంతోనే మనము పెంచడం జరుగుతూ ఉంటుంది. అతి జాగ్రత్త, అతి ప్రేమ, మొత్తానికి ఒక డిఫరెన్షియేట్గా మనము అమ్మాయిని పెంచడం జరుగుతూ ఉంది. బహుశా దానివల్ల కాస్త వెనుకకు తగ్గినప్పటికీ ఆమెలో ఉన్నటువంటి టాలెంట్, తను ఎంచుకున్న రంగమే కానివ్వండి, అది ఏదైనా సరే, ఏ రంగమైనా సరే, అందులో తన యొక్క ప్రతిభను బయటకు తీసుకురాగలగాలి అంటే మరి తను పోరాడి బయటకు రావాల్సిందే. ఒకవేళ సపోర్ట్ ఉండి ఫ్యామిలీ నుంచి కానివ్వండి, బయట సమాజం నుంచి కానివ్వండి, ఒకవేళ సపోర్ట్ ఉంటే మాత్రం తను ఏం చేయాలనుకుందో తప్పకుండా తని సాధించి తన పేరుని బంగారు అక్షరాలతో లిఖించుకోగలిగినంత సత్తా మహిళల్లో ఉంది. దాన్ని గమనించి మనము ముందుకు పోగలిగితే మహిళా సాధికారత చాలా మటుకు వచ్చి తీరుతుంది. ముందు కూడా ఇంకా చాలా ఎక్కువ స్థాయిలో మనం చూసే అవకాశాలు చాలా మీలో ఉన్నారు. ఎందుకంటే తను ప్రొఫెసర్గా ఎంత చక్కగా మాట్లాడారు. తన చేతిలో ఎంతోమంది విద్యార్థులకు జీవం పోసి సమాజానికి పనికొచ్చే ఒక పౌరులుగా తను తీర్చిదిద్దిన ఒక మహిళ. తన గొప్పతనం అది. ప్రతిభ మేడంని చూసుకుంటే తన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా వల్ల తను చాలా నిజామాబాద్ మొత్తం ఫేమస్ అయిపోయారు. ఒక్కటి గట్టిగా చెప్పాలి ఏంటంటే ఆ సమయంలో 2 సార్లు తను చాలా సిక్ అయ్యారు కరోనా వల్ల. ఎంత సిక్ అంటే తను అసలు బెడ్ మీద నుంచి లేవకపోయినా కూడా ఫోన్ల ద్వారానే ఫోన్లు ఎవరైతే చేస్తారో వారందరికీ కూడా ఓపికగా సమాధానాలు చెప్పి, మెడిసిన్స్ చెప్పి ఎంతోమంది ప్రాణాలు కాపాడినటువంటి దేవత అని చెప్పొచ్చు మేడం ప్రతిభ గారు. అలాగే మా ఇందిరా మేడం గురించి చెప్పాలంటే తను వచ్చిన తర్వాత కాలేజీ యొక్క రూపురేఖలు మారిపోయాయి. తన ఆధ్వర్యంలో ఎంతోమంది పిల్లలు చదువుకొని మంచి స్థాయిలోకి వెళ్తున్నారు డాక్టర్స్గా. మరి తను వచ్చి మహిళా పురస్కారాలు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా వారిలో ఉన్నటువంటి టాలెంట్ని చూసి మరి వాళ్ళు
జీవితంలో చేసినటువంటి ఏదైతే రన్నింగ్ రేస్ ఉందో దాన్ని గమనించినటువంటి సాయిబాబు వాళ్ళ టీం మరి ప్రతిసారి కూడా వాళ్ళలో ఉన్నటువంటి టాలెంట్ని బయటకు తీసుకురావాలని చెప్పేసి ఈ ఉత్తమ మహిళా పురస్కారాలు ఇవ్వడం అనేది నిజంగా వాళ్ళని చాలా అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడే కాదు, ప్రతిసారి కూడా ఇలా చేస్తూ ఉండడం వల్ల మహిళస్కి అండ్ నర్సెస్కి అక్కడ కూడా రేపు పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ని ఏర్పాటు చేయడం జరిగింది, తెచ్చుకోవడం జరిగింది. అంటే మహిళల యొక్క ఏదైతే టాలెంట్ ఏదైతే ఉందో దానికి ఉదాహరణలుగా నేను ఇవి చెప్పడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని మనం ఆదర్శంగా తీసుకొని మనం ఇంకా ముందుకెళ్ళాలి. ఎందుకంటే చూడండి, దానిపైన కూడా ఎంతమంది మహిళల యొక్క ఫొటోస్ వేశారు. అందులో చాలామందిని గుర్తుపడతారనుకుంటాను. వారందరి యొక్క వారసులం మనం. ఝాన్సీ లక్ష్మీబాయి, సావిత్రిబాయి ఫులే, దుర్గాబాయి దేశ్ముఖ్, తను వీరగారి, చాగల ఎల్లమ్మ అందరికీ తెలుసు, మదర్ తెరిసా గారు, సరోజిని నాయుడు గారు. వీటిగా మనకేమి లేదే, ఇంట్లో ఉంటుంది ఏం చేస్తుంది అని తీసి పారేయడానికి ఏ మాత్రం కూడా లేదు. ఫస్ట్ ఏదైనా గొప్ప పని చేసి అన్ని భరించుకుంటూనే తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి మరి సమాజానికి పనికొచ్చే విధంగా అది ఏ ఒక మంచి వ్యక్తిగా మనము మెచ్చుకోవచ్చు. లేదు గొప్ప సమాజానికి ఆమె చెప్పుకోవడానికి కాటికాపరే కానీ ఆమె తన దగ్గర 15 నుంచి 20 మంది అనాథలను దగ్గర తీసుకొని ఆమె వచ్చే సంపాదనను వాళ్ళని బతికిస్తుంది, చదివిస్తుంది. చేసిన తర్వాత గ్రామ పంచాయతీ వాళ్ళని అడిగితే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పమ్మా మరి అని అంటే వాళ్ళు ఫోన్ లేపడే, వాళ్ళు ఏమి మనీ కూడా ఇవ్వలేదు ఆమెకి. అయినా కూడా దాన్ని ఖండన చేసి ఎవరు రాకపోయేసరికంటే కాలిన తర్వాత ఎముకలు కూడా తీసుకెళ్లి దగ్గరలో ఉన్న గంగా నదిలో కలిపేస్తుందంట. ఎంత గొప్ప మనసు ఆమెది. అసలు అది విన్న తర్వాత అయితే నాకు కళ్ళల్లో నీళ్ళు వచ్చేసినాయి. అంటే మహిళలు చూడండి ఎంత గొప్ప స్థాయి వరకు ఆలోచిస్తారో. ఒక కాటి కాపరి ఆమెకు తినడానికి పెద్దగా ఏమీ లేదు, అందులోనే ఏ డబ్బు వస్తే ఆ డబ్బుతోనే ఆమె చేసుకోవాలి. ఇంకో మాట ఏమందంటే, శవాన్ని తీసుకొచ్చిన తర్వాత అన్నదమ్ములైన చుట్టాలు ఎవరు వస్తారో వాళ్ళు ఆ శవాన్ని అక్కడ పెట్టుకొని గొడవ చేసుకుంటారు ఆస్తుల గురించి కానీ, నేను నువ్వు అని చెప్పేసి అక్కడే. ఈరోజు అందుకనే నేను చెప్తున్నాను, పెద్ద దిద్దగలిగితే చాలా సమాజంలో అదే గొప్పగా మనము చెప్పుకోవచ్చు. మరి పిల్లలను కూడా ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డ్రగ్స్ మాఫియా, మ్యాన్ ట్రాఫికింగ్ ఇవన్నీ కూడా చాలా జరుగుతున్నాయి. మరి ఇలాంటివి కూడా అటు గురువులైనా సరే తల్లిదండ్రులైనా సరే మరి వాళ్ళ పనులలో పడి యుద్ధ చేయగలిగితే మరి ఒక తల్లి విశ్వాసంతో ఆడపిల్లలు మొదలు కావాలని, ఇంటి నుంచే నైతిక విలువలను సాధించేటువంటి పరిశ్రమ మొదలు కావాలని, దానికి తల్లి ప్రముఖ పాత్ర వహించాలని చక్కటి స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్లారు. చాలా విషయాలు చెప్పినారు. స్త్రీలు కొంచెం ఆలంబన దొరికితే చాలు తల్లులందరూ కూడా బంగారు తల్లులు అవుతారన్నారు. చాలా గొప్ప స్ఫూర్తివంతమైనటువంటి వాక్యం అది. కాబట్టి అట్లాంటి బంగారు తల్లులుగా స్త్రీమూర్తులందరూ మారాలనే సందేశంతో పాటుగా ఒక హృదయమైనటువంటి దృష్టాంతాన్ని కూడా చెప్పించి ఎక్కడో ఖమ్మంలో జరిగినటువంటి సందర్భం మన మనసుల్లోకి, మన ఈనాటి సభావేదిక గుమ్మంలోకి రప్పించి హృదయాల్లో నిక్షిప్తం చేసినారు. చక్కగా నవరసాలు అంటాం కదా, అట్లా మంచి రసపోషణతో మీ యొక్క ఈ ముఖ్య అతిథి సందేశం సాగి ఈనాటి సభ అత్యంత విజయవంతం కావడానికి ముఖ్య భూమికను పోషించిందని తెలియజేసుకుంటూ ఈనాటి ముఖ్య అతిథులని తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇందూరు యువతకు సంబంధించి కూడా మీరు వారి యొక్క కార్యక్రమాన్ని గుర్తు చేసి మరి వారికి స్ఫూర్తినిచ్చే విధంగా ఈనాటి ప్రసంగం మీరు కొనసాగింది. చాలా ధన్యవాదాలు మేడం గారు. మరి ఈ సభా కార్యక్రమంలో అతిథుల, ఆత్మీయ అతిథుల, గౌరవ అతిథుల, విశిష్ట అతిథుల, అలాగే ముఖ్య అతిథి సందేశం కూడా పూర్తయిన సందర్భంగా మరి ముందర ఉన్నటువంటి వాళ్ళు కూడా మహిళా తేజోమూర్తులు అందరూ కూడా అందరికీ సన్మానం చేసినటువంటి కార్యక్రమం భాగస్వామ్యం అయినా. అయితే మీరందరూ కూడా సరే నిశ్శబ్దంతో పాటుగా మంచి పలుకులకి, మంచి మాటలకి, ముఖ్యంగా ముఖ్య అతిథి గారి సందేశానికి గట్టిగా చెప్పడంతో మనం ఒకసారి మన యొక్క ధన్యవాదాన్ని తెలియజేసుకుందాం. ధన్యవాదాలు అందరికీ కూడా. మరి ఈ కార్యక్రమంలో భాగంగా సన్మాన కార్యక్రమం ముందుగా ఇందాక అనుకున్నాం, సంగీత, సాహిత్య, సామాజిక సేవ త్రివేణి సంగమంగా ఈ సభావేదిక కొనసాగుతుందని. దాంట్లో భాగంగా ఈ ఒక చిన్న సాహిత్య కార్యక్రమం ఉంది. అది 2 పుస్తకాల యొక్క ఆవిష్కరణ.
ముందుగా త్యాగమయ్య పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. శ్రీ దారం గంగాధర్ గారు నిజామాబాద్ జిల్లా కథా సాహిత్యంలో తనదైనటువంటి ప్రత్యేక ముద్రను ఆవిష్కరించుకొని అనేక కథలు రాసి మహమ్మారి కథలు, కరోనా కథలతోని సహా అనేక కథా సంకలనాలు తీసుకొచ్చి నిజామాబాద్ జిల్లాకు కథా సాహిత్యంలో మంచి గుర్తింపులు తెస్తున్నటువంటి వారు శ్రీ దారం గంగాధర్ గారు. విశ్రాంత ఉపాధ్యాయులైనప్పటికీ అవిశ్రాంత సాహితీ సేద్యం చేస్తున్నవారు. నిజానికి వారి వృత్తిరీత్యా ఉపాధ్యాయులు, ప్రవృత్తి రీత్యా వ్యవసాయం కూడా చేస్తారు. బహుశా అదే అలవాటేమో సాహిత్య వ్యవసాయం కూడా అద్భుతంగా కొనసాగిస్తారు. వారు కూడా అచిర కాలంలోనే మరి గొప్ప పుస్తకాలన్నీ పుంఖానుపుంఖాలుగా వారి కలం నుంచి వెలువడుతూ ఉన్నాయి. అనేక అంశాలను వారు క్రోడీకరిస్తూ కవిత్వం కానీ, పాటలు కానీ, వ్యాసాలు కానీ, కథలు కానీ, ఈరోజు దీర్ఘ కవిత కూడా వాళ్ళు బయటకు వస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్గా వర్ణిలో సేవలు అందిస్తున్నటువంటి సమాజ రక్షణ చేస్తూనే ఇటు సాహిత్య పరిరక్షణ కూడా చేస్తున్నారు. వారి గట్టిగా మనమందరం అభినందనలతో ఈ యొక్క పుస్తకావిష్కరణలో భాగస్వాములు అవుదాం. శ్రీ ప్రస్థానం సిహెచ్ మధు గారి లాగా, స్వాతి శ్రీపాద గారి లాగా, అమృతలత మేడం గారి లాగా, కిరణ్ బాలా మేడం గారి లాగా ఇంకా మున్ముందుకు సాగుతూ ఇప్పుడు ప్రస్తుతం వర్తమానంలో మరి ప్రవర్తమాన కథా రచయితగా శ్రీ దారం గంగాధర్ గారు విభిన్నమైనటువంటి రంగాన్ని ఎంచుకొని కథా సాహిత్యంతో ముందుకెళ్తున్నారు. మరి ఈరోజు ఈ వేదిక మీద సభ ఔచిత్యాన్ని పాటిస్తూ వారి యొక్క మహిళా దినోత్సవ సందర్భంగా మహిళా ప్రధానాంశంగా ఉన్నటువంటి కథ మీ యొక్క విజ్ఞతకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కథాబలం రీత్యా కానీ, వర్ణనల రీత్యా కానీ చాలా పరిపుష్టి, సాహిత్య పరిపుష్టి అవసరం. మరి సురేష్ గారు దీర్ఘ కవిత రూపంలో విషయాన్ని తీసుకొచ్చి మనందరికీ తెలిసినటువంటి కథనే కానీ చక్కగా తీర్చిదిద్ది దానిని అధ్యక్షుడు ఎట్లా ఉంటారో మనకు తెలుసు, ఎక్కడ కూర్చుంటారో తెలుసు. కానీ సాయిబాబా పూర్తిగా నిలబడి ఉన్నాడు. అందరినీ, తన మిత్రులందరినీ కూడా పని చేయించడమే తనకి ఇష్టం. కాబట్టి ఈ సభ కూడా దానికి ఆయన యొక్క సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలుస్తూ తెలియజేసుకుంటూ ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాల్సిందిగా సాయిబాబాను కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్న విన్నపాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము. సహజంగా అందరూ కూడా ఇప్పుడు దాకా మాతృమూర్తుల గురించి తెలియజేశారు. మరి మాతృమూర్తులు ఎక్కడ మగపిల్లలకి కానీ, వాళ్ళ భర్తలకి కానీ ఎక్కడ అవకాశాలు కల్పిస్తారు. వచ్చిన తర్వాత తల్లి పక్కింటికి వాసన వచ్చేదాకా మంచిగా మసాలాలు వేసి చికెన్ వండుతుంది. వంటంతా అయిపోయిన తర్వాత అందరూ కుటుంబ సభ్యులందరూ కూర్చొని తినే టైంలో తల్లి మాత్రం ఒక పార్శ్వాలిటీ చూపిస్తుంది. ఏంటి అంటే చికెన్ లో వచ్చే లెగ్ పీస్ కొడుకులకి ఏది మరి పెడుతుంది కానీ కూతుర్లకు పెట్టదు. అందుకే మగపిల్లలు బలిష్టంగా ఉంటారు. ఎందుకంటే తల్లి అక్కడ ఏం ఆలోచిస్తుంది అంటే కుటుంబ బాధ్యత అంతా కూడా పిల్లవాడిగా తన భుజాల మీద వేసుకోవాలి అని. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. మా వేదిక కూడా సమపాలిగా ఉన్నటువంటి వేదికను ఏర్పాటు చేసింది. నలుగురు మహిళలు ఒకవైపు ఉంటే నలుగురు పురుషులు ఇంకొక వైపు ఉన్నారు. ఈ సందర్భంగా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముందుగా అన్ని రంగాల అట్లాంటి సేవలు వీరికి సన్మానం తొందరగా చెప్పట్లతో వారికి మరింత ఉత్సాహాన్ని కలిగించి మరిన్ని సేవలు వారు చేసేలా మనందరం కూడా కోరుకుందాం. తదుపరి ఉత్తమ గృహిణి వీరి తర్వాత ఉత్తమ వ్యవసాయ మహిళాధారిణి జయమ్మ గారిని వేదికకి రావాల్సిందిగా సిపేట్ మండల్ బినోలా. ఉత్తమ మహిళా వ్యవసాయధారిణి జయమ్మ గారు. జయమ్మ గారికి హిందూ యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అందిస్తున్నటువంటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని మీరందరూ కూడా వీక్షిస్తున్నారు. ఒకసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు తెలియజేద్దాం.
తర్వాత ప్రతిష్టాత్మకమైన పురస్కార ఘట్టాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. నృత్య కళాశాలలో అధ్యాపకురాలుగా సేవలందిస్తూ కర్ణాటక హిందుస్థానీ గాత్రంలో కీర్తి శిఖరాలను అధిరోహించి అశేషమైన శిష్య వారసులను సిద్ధం చేసిన వారు సుసంపన్నం చేయడంలో ప్రధాన భూమిక పోషించినారు. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలని, కృతజ్ఞతల్ని మహిళా సేవ పురస్కారాన్ని అందజేస్తూ గౌరవించుకుంటుంది ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ. కందుకూర్తి రాజశ్రీ గారు, తర్వాత హరిప్రియ గారు సిద్ధంగా ఉండాలి. నడుతున్న కందుకూర్తి వారి ఇంటి కోడలు రాజశ్రీ గారు ఆదర్శ గృహిణిగా ఇంటిని తీర్చిదిద్దుకుంటూనే ఉత్తమ మహిళ ఆధ్యాత్మిక సేవామూర్తిగా గౌరవించుకుంటున్నటువంటి సత్కారం ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అందించబోతుంది. దయచేసి సన్మానాలు గ్రహించినటువంటి మహిళా సేవానికులు కార్యక్రమంలో గ్రూప్ ఫోటో ఉంటుంది. వ్యాఖ్యాన దురీన శ్రీమతి వరలక్ష్మికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం. గట్టిగా చెప్పట్లతో పురస్కార గ్రహీతలందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం. తర్వాత రజిత గారిని వేదికకి రావాల్సిందిగా స్ఫూర్తి పత్రిక మహిళా మూర్తి శ్రీమతి రజిత గారికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ అందిస్తున్న ప్రతిష్టాత్మకమైనటువంటి పురస్కారాన్ని మీరందరూ కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఆహ్వానిస్తూ ఉన్నాం. సార్ కొంచెం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందిస్తున్న ప్రతిష్టాత్మకమైన పురస్కారం. తర్వాత జనగామ అరుణ గారు సిద్ధంగా ఉండాలి. జనగామ ఫోటో మంచిది. దయచేసి సమయాన్ని కూడా దృష్టి సారించవలసిందిగా మరొకసారి కోరుకుంటున్నా. ఇంకా మనకి 12 మంది సన్మాన గ్రహీతలు ఉన్నారు. వీరి తర్వాత డాక్టర్ రోహిణి గారు అసిస్టెంట్ ప్రొఫెసర్, గాంధీ యువజన సంఘం వారి ఆధ్వర్యంలో మరో 10 మంది మహిళా మనులకు సన్మానం కార్యక్రమం కొనసాగుతోంది. మేఘల పోచే గారు అధ్యక్షతని ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాల ముందుండే ఇందూరు యువత ఈనాటి ప్రత్యేక మేడం గారికి ప్రత్యేకమైనటువంటి సన్మాన గ్రహీతలందరూ కూడా త్వరగా రావాలి. సన్మానాలు అయిన వెంబటే గ్రూప్ ఫోటో ఉంటుంది సన్మాన గ్రహీతలందరిది కూడా. తర్వాత ఈ సన్మాన గ్రహీతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వేదిక బ్యాక్ సైడ్ కి రావాలి. సన్మాన గ్రహీతలందరూ కూడా ఎం సావిత్రి గారి సన్మాన గ్రహీతలందరూ కూడా సమయం త్వరగా పూర్తి అవ్వాలి కాబట్టి దయచేసి సహకరించగలరు. సన్మాన గ్రహీతలందరూ వెనక్కి వెళ్ళిపోవాలి. అయిపోయిన వాళ్ళు దయచేసి మాతృమూర్తులందరూ కూడా గమనించాలి. సన్మానం వారి తరువాత అనురాధ గారు
సార్ ఒకసారి కౌసల్య గారు, అలాగే అక్కమ్మ గారు, అనురాధ గారు, రామన్నల సేవ ఫోటో దిగి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గారు శ్రీమతి ఇందిరా మేడం గారికి విశిష్ట అతిథి సత్కారాన్ని అందించాల్సిందిగా ఇందూరు యువత సేవా సంస్థ ఓకే సార్ అందరినీ చూసినాక దిగిరారు దూరం సామాజిక సేవా రంగంలో ప్రవళికకు సార్ ఇక్కడ ఒకసారి ఈరోజు మనం దించినామా రైట్ మేడం ఓకే సేవా ప్రవళికగా సమాజాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రవళిక చిన్న వయసులోనే మిన్నైనటువంటి సేవా దృక్పథంతో ముందుకెళ్తున్నది. తనకి ఈరోజు మహిళా సేవా దీప్తిగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ వారి యొక్క సమయం ఇచ్చిన దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇందూరు యువత చేసే ప్రతి కార్యక్రమానికి వెన్నుదన్నుగా ఉండే సభను చక్కటి స్ఫూర్తివంతమైన సందేశంతో సుసంపన్నం చేసినందుకు వారికి అవార్డు గ్రహీతలందరికీ వస్తాయి. దయచేసి ఐ హంబుల్ రిక్వెస్ట్ కెమెరాలకు ఇబ్బంది అయితే పైకి వచ్చేసే బాబు పై వినయ్ కుమార్, అమృత్ ప్రసాద్ నేను చెప్పేటువంటి నెంబర్ని నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీకు సమయం కుదిరినప్పుడు సర్వీస్లో మీరందరూ కూడా భాగస్వాములు అవ్వచ్చు. 9989021890 మరొకసారి నెంబర్ని తెలియజేస్తున్నారు. 9989021890. ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాదండి, కాంటాక్ట్ నెంబర్. మీరు ఏ టైంలో అయినా కూడా మెసేజ్ పెట్టి వదిలేస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ. అవును సార్ ఇది ఫోటో. అలాగే ఈ కార్యక్రమానికి పిలవగానే ఆతిథ్యాన్ని స్వీకరించినటువంటి మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఇంద్రసాద్ గారికి, మారేగౌడ్ గారికి, మా కార్యవర్గ